హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో మరికొన్ని ప్రశ్నలు వాటికి సమాధానాలను తెలుసుకుందాము రండి. కె యాదవరెడ్డి అంటే నిఖిలేశ్వర్. తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి కలం పేరు పట్టాభి. పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు అంటే ఉషశ్రీ. బాలాంత్రపు వెంకటరావు ఓలేటి పార్వతీశంల జంట పేరు. వెంకట పార్వతీశ కవులు. కార అని ఎవరికి పేరు? కాశీపట్నం రామారావుకు. తిరుపతి వెంకట కవులు అంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపిల్ల వెంకట శాస్త్రి. ఓలేటి వెంకట శాస్త్రి, వేదుల రామకృష్ణ శాస్త్రిలను ఏమంటారు? వెంకట రామకృష్ణ కవులు అంటారు. పిల్లా కృష్ణమూర్తి అనే పేరుగల రచయిత వీరాజీ. కవి అయిన రెంటాల పూర్తి పేరు రెంటాల గోపాలకృష్ణ. కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు అంటే మహాస్వప్న. మన్మోహన్ సహాయ్ అంటే భైరవయ్య. చాగంటి సోమయాజులు కలం పేరు చాసో. కోకు అంటే కొడవటిగంటి కుటుంబారావు. నటుడు కనకలింగేశ్వరరావు గారి ఇంటి పేరు బందా. నయాగర కవుల్లో ఏల్చూరి పూర్తి పేరు ఏల్చూరి సుబ్రహ్మణ్యం. సత్యాంజనేయ కవులు అంటే ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ, కొడాలి ఆంజనేయులు. శ్రీవాద రచయిత్రి ఓల్గా పూర్తి పేరు పోపూరి లలితకుమారి. త్రిపురనేని రామస్వామి చౌదరికి గల బిరుదు కవిరాజు. ఉభయ కవిమిత్రులు అంటే తిక్కన. శంభుదాసుడు అంటే ఇక్కడ ఎవరి పేరు ఇవ్వలేదు. నన్నయ్యకు గల బిరుదు ఆదికవి, వాగానుశాసనుడు, శబ్దశాసనుడు. ఎర్రన్నకు గల బిరుదు ప్రబంధేశ్వరుడు, ప్రబంధ పరమేశ్వరుడు. కవి బ్రహ్మ అంటే తిక్కన. సంస్కృతంలో ఆదికవి అంటే వాల్మీకి. శ్రీనాథుడికి గల బిరుదు కవి సార్వభౌముడు. సంవిధాన చక్రవర్తి అని ఎవరిని అంటారు? నాచన సోమన. వీరశైవ కవిగా పేరొందినవారు పాల్కురికి సోమన. సహజ పాండిత్య అనే బిరుదు గల కవి పోతన. శ్రీకృష్ణదేవరాయలకు గల బిరుదు సాహితీ సమరాంగణ సార్వభౌముడు. ఆంధ్ర కవిత పితామహ అని ఎవరికి బిరుదు? పెద్దనకి. పదకవిత పితామహుడు అంటే ఎవరు? అన్నమయ్య. అభినవ కృష్ణరాయలు అంటే ఎవరు? రఘునాథ నాయకుడు. సహజకవి ప్రజాకవి అంటే ఎవరు? వేమన. దువ్వూరి రామిరెడ్డికి గల బిరుదు కవికోకిల. వేదుల సత్యనారాయణ శాస్త్రికి గల బిరుదు గౌతమి కోకిల. నవయుగ కవి చక్రవర్తి అంటే ఎవరు? జాషువా. కందుకుర్తికి గల బిరుదు వచన కవిత పితామహ. సరస్వతి పుత్ర అనే బిరుదు గల కవి పుటపర్తి నారాయణాచార్యులు. అభినవ పోతన అనిపించుకున్న కవి వానమామలే వరదాచార్యులు. దేవులపల్లికి గల బిరుదు ఆంధ్రాశెల్లి. కాళోజీని ఏమంటారు? ప్రజాకవి. తుమ్మల సీతారామమూర్తికి గల బిరుదు తెనుగులెంక మహాత్ముని ఆస్థాన కవి. ఆంధ్ర నాటక పితామహుడు అంటే ఎవరు? ధర్మవరం రామకృష్ణమాచార్యులు. పానుగంటి లక్ష్మీ నరసింహం గారికి గల బిరుదు ఆంధ్ర ఎడిసన్. కవి పాదుషా అని ఎవరికి పేరు? పువ్వాడ శేషగిరిరావు. గద్య తిక్కన అనే బిరుదు గల వారు కందుకూరి. తెలంగాణ వైతాళికుడు ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. హరికథ పితామహుడు అంటే ఆదిభట్ల నారాయణదాసు. బుర్రకథ పితామహుడు అని అనిపించుకున్నవారు ఎవరు? నాసర్. చిలుకూరి నారాయణరావు గారిని ఏమంటారు? ఆంధ్ర బెర్నాండ్ షా.
కోకిలస్వామి అని ఎవరిని అంటారు? రాయప్రోలు. తిరుపతి వెంకట కవులను ఏమనేవారు? అద్యతనాంధ్ర కవి, ప్రపంచ నిర్మాతలు. హాస్యబ్రహ్మ అనే బిరుదు గలవారు. బమిడిపాటి కామేశ్వరరావు. గిడుగు రామ్మూర్తికి గల బిరుదు అభినవ వాగానుశాసనుడు. గ్రంథాలయోద్యమ పితామహ అంటే అయ్యంకి వెంకటరమణయ్య. విమర్శకాగ్రేసర అని ఎవరికి పేరు? కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. వాగ్మయ మహాధ్యక్ష అనే బిరుదు గలవారు వడ్లమూడి గోపాలకృష్ణయ్య. పద్మశ్రీ బిరుదు పొందిన కవి బోయి భీమన్న. బెల్లూరి శ్రీనివాసమూర్తికి గల బిరుదు మధుర కవి. అవధాని పంచానన అనే బిరుదు గల కవి దుర్బాక రాజశేఖర కవి. కథక చక్రవర్తి అని ఎవరిని అంటారు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. పద్మభూషణ్ పద్మశ్రీ బిరుదులు గల కవి సి నారాయణ రెడ్డి. ఆంధ్ర కలహన అనే బిరుదు గలవారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. కళామూర్తి రసద్రష్ట అనిపించుకున్న కవి అడవి బాపిరాజు. జాషువా బిరుదు మధుర శ్రీనాథ, కవితా విశారద, కవి కోకిల. విశ్వనాథ సత్యనారాయణకు గల బిరుదు కవి సామ్రాట్. ఈశ్వరార్చన కళాశీలుడు అంటే ఎవరు? శ్రీనాథుడు. అవధానం అంటే చిత్త ఏకాగ్రత. అవధానం చేసిన తొలి కవిగా ఎవరిని చెప్తారు? చరిగొండ ధర్మన్న. అవధాన విద్యకు ప్రాచుర్యం కల్పించిన వారు తిరుపతి వెంకట కవులు. అష్టావధానంలో ఉండే అంశాలు సమస్యాపూరణ, దత్తపది, నిషిద్ధాక్షరి. అవధానాలలో తిరుపతి కవులకు ఎవరితో తగాదా వచ్చింది? కొప్పరపు కవులతో. సహస్రావధానం చేసిన ఆధునికుడు మేడసాని మోహన్, గరికపాటి నరసింహారావు, మాడుగుల నాగఫణి శర్మ. నాట్యావధానం చేసి పేరు పొందినవారు ధార రామనాథ శాస్త్రి. శతావధానంలో ప్రసిద్ధులు సివి సుబ్బన్న, పిశుపాటి చిదంబర శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు. జానపద కళారూపం అని దేనిని అంటారు? తోలుబొమ్మలాట, కోలాటం, పగటి వేషాలు మొదలైన వాటిని. మిన్నేరు మున్నీరు అనే జానపద గేయ సంకలనాలకర్త నేదునూరి గంగాధరం. తెలుగులో వీరగాథలపై పరిశోధన చేసిన వారు తంగిరాల సుబ్బారావు. ఆంధ్రుల జానపద విజ్ఞాన రచయిత ఎవరు? ఆర్విఎస్ సుందరం. జానపద గేయాలు ఎవరు రచించారు? అజ్ఞాత కర్తృత్వం. వీరబ్రహ్మం గారి పాటలను ఏమంటారు? కాలజ్ఞాన తత్వాలు. వీరగాథ సాహిత్యానికి ఉదాహరణ పల్నాటి వీరచరిత్ర, కాటమరాజు కథ, బొబ్బిలి యుద్ధం. ఇవండి ఈరోజు మనం నేర్చుకున్న ప్రశ్నలు, సమాధానాలు. మరిన్ని ప్రశ్నలు, సమాధానాలు మీకు కావాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను నేను మీ ముందుకి తీసుకొస్తాను. ధన్యవాదములు.